భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని గాని రాజ్యాంగాన్ని గాని పాఠ్యాంశంగా ఏర్పాటు చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో కొత్త పాత హరిజనపేటలలో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మాధారపు తాతాజీ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నానాజీ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఎస్పీ సుస్మిత, ఎంపీపీ నందిపటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, వైస్ ఎంపీపీ బందిలి వీరీష సత్యబాబు దంపతులు, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తలారి ఆనంద్, బత్తుల దొరబాబులు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందుకు ఎదుగుతుందంటే దానికి మూల కారణం రాజ్యాంగమని, ఆ రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సభ్యులు, అంబేద్కర్ యూత్ సభ్యులు, మాధారపు తాతాజీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంత్యోత్సవం. నేను ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు 1947 ఆ ప్రాంతాల్లో ఆ 10-20 సంవత్సరాల గ్యాప్లో భారతదేశంతో పాటు సుమారు 100 దేశాలు పైగా వేళ స్వతంత్రం వచ్చాయి. కానీ ఈవేళ దాకా భారతదేశం ఒకటే నిలదొక్కున్న దేశం, అది అంబేద్కర్ యొక్క రాజ్యాంగం గొప్పతనం అని చెప్పి చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాను. నేను మరీ కోరుకుంటా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వాలని కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అంబేద్కర్ యొక్క జీవితం కానీ ఆయన రాసిన రాజ్యాంగాలని పాఠ్యాంశంగా మార్చమని నేను కోరుతా ఉన్నాను ఈ 134వ జయంతి సందర్భంగా. అలాగే అంబేద్కర్ ఒక జాతీయ నాయకుడు, మానవతావాది, అట్లాగే అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. ఆయన మనం కులానికో మతానికో అతీతం చేయొద్దని చెప్పి నేను అందరికీ కూడా నేను కోరుతా. అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఇవాళ భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలబెట్టినందుకు, అటువంటి అంబేద్కర్ మన దేశంలో పుట్టినందుకు ఆ రాజ్యాంగాన్ని గర్విస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వీఆర్ సెలబ్రేటింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఒక ఎడ్యుకేషన్ మూల్యం, చదువుకున్న తర్వాత ఎంత హైట్ వెళ్తాం, ఒక ఆద్మీ 1 person హౌ మచ్ హీ క్యాన్ అచీవ్ అని సర్ హ్యాస్ ప్రూవ్డ్ ఎవ్రీవన్. అది మాత్రం కాదు, ఈ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసి మన అందరికీ అలాగే ఎడ్యుకేషన్ యూజ్ చేసి అన్ని ఫ్రీడమ్స్ ఎంజాయ్ చేసి ఒక పర్సన్ డెవలప్మెంట్కి ఎంత రైట్స్ కావాలో అంత రైట్స్ మన అందరికీ ఇస్తున్నారు. అదే సర్స్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ విచ్ వీఆర్ సెలబ్రేటింగ్. ఈరోజు కూడా ఈరోజు వీ విల్ అందరూ ఒక ఎడ్యుకేషన్ మూల్యం, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అన్ని చూడండి. ఒక యాజ్ అ సొసైటీ, ఒక సొసైటీ అలాగే ఇంత సంవత్సరం వీఆర్ ఏబుల్ టు స్టాండ్. వన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ అ లైవ్ డాక్యుమెంట్, అ వెరీ పవర్ఫుల్ డాక్యుమెంట్ ఇచ్చి హీ హాస్ గాన్. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి తిమ్మాపురం యూత్ సభ్యులకు మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎస్పీ మేడం గారికి, సుస్మిత మేడం గారికి, అలాగే తిమ్మాపురం గ్రామ నాయకులు తాతాజీ గారికి, మరియు ఇక్కడ ఉన్న సోదరులు తిమ్మాపురం ఏబీఎం యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారు అంటే గుర్తుకొచ్చేది రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో మనకిచ్చిన విలువలు కానీ మనకిచ్చిన హక్కులు కానీ తీసుకుని ఈరోజు ప్రతి ఒక్క పేద బలహీన వర్గాలందరూ కూడా చదువు అనే ఒక ఆయుధాన్ని మన ఆయుధంగా మార్చుకుని ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని, అందరితో పాటు సమానంగా కాకుండా బడుగు బలహీన వర్గాలకి ఒక మెట్టు ఎక్కువ వేయాలని ఆలోచించి ఆ యొక్క రిజర్వేషన్ కల్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన అందరికీ కూడా ఒక హక్కును తీసుకొచ్చారు. హక్కును ఉపయోగించుకుని ఇక్కడ ఉన్న మా అన్నదమ్ములు, మా సోదరులు అందరూ కూడా చదువు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని, మనం అందరం కూడా ఈ తిమ్మాపురం గ్రామంలో ఒక సోదరీమణులాగా ఒక బంధుత్వంతో కలిపిన
మంచి మమకారాన్ని ఏర్పరచుకుని ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ములా బతుకుతున్నాం. అదే కొనసాగించుతూ మన యొక్క జీవితాల్లో మెరుగు వచ్చేలాగా రచించిన బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి శుభ సందర్భంగా మరి కాకినాడ తిమ్మాపుర గ్రామంలో మరి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నిలువెత్తు విగ్రహ మరి జయంతి కార్యక్రమానికి ఈ నేడు మన జిల్లా మరి ఎస్పీ మేడం గారు, అలాగే మన గ్రామ పెద్దలు తాతాజీ గారు, ఇంకా నాయకులు రావడం చాలా సంతోషం. అలాగే స్థానిక యూత్ వారు కూడా చాలా చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషం. అలాగే మా నాయకులు దొరబాబు గారు, అలాగే బుజ్జి గారు, మరి వీళ్ళందరూ కూడా రావటం చాలా ఆనందదాయకం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి వారి యొక్క ఎంతో కష్టపడి భారత రాజ్యాంగాన్ని మరి రచించి ఈరోజు మరి యావత్ భారతదేశం అంతా కూడా ఆయన రచనలపై మరి ఎంతో ఆధారపడి గొప్ప ఆలోచన విధానంతో మరి ముందుకు సాగడం జరిగింది. మరి ఆయన రచించిన రచనల ద్వారా మరి బడుగు బలహీన వర్గాలు కష్టపడి చదువుకొని ఈరోజు ఉన్నత స్థితికి రావడం జరిగింది. మరి ఇటువంటి రాజ్యాంగ నిర్మాత మరి జయంతి కార్యక్రమంలో ఇంత గొప్పగా మరి మన మధ్యన మేడం గారు, సుస్మిత మేడం గారు, మన నాయకులు తాతాజీ గారు రావడం సంతోషదాయకం.